తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీయడంతో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎన్డీ రోణంకి కుర్మానాథ్ తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు ఉండడంతో వడదెబ్బ, డీహైడ్రేషన్ గురికాకుండా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని సీఎస్ శాంతకుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏ ఒక్కరూ కూడా ఎండదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతకుమారి మాట్లాడారు. ఈ 2 మాసాల్లో రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు చేరుకొని తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఇతర మందులు పెద్ద మొత్తంలో పంపిణీ చేశామని, వాటన్నింటినీ సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్స్లో అందుబాటులో ఉంచినట్లు శాంతకుమారి తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ప్రతి ఆశా కార్యకర్తల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచినీటి సరఫరా పర్యవేక్షణకు స్పెషల్ అధికారులు రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రతి మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు సీఎస్ శాంతకుమారి తెలిపారు. ప్రతిరోజు మంచినీటి సరఫరాను పర్యవేక్షించడానికి ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని, ప్రతి వార్డు గ్రామానికి మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రాష్ట్రంలో అయితే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ అయితే అనేకటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కిరణమయ్య, ఏప్రిల్ మొదటి వారంలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాణుడు ప్రతాపం కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎండ తీవ్రతకు వాహనదారులు, పాదచారులు, ఆఫీస్కి వెళ్లే ఉద్యోగస్తులు, నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా ఎండ ప్రభావానికి అధిక పడే అవకాశం ఉంది. స్కూల్ పిల్లలు క్యారియర్ తీసుకెళ్లే తల్లిదండ్రులకు కూడా ఉక్కిరిబిక్కిరి గురవుతున్నారు. మరో పక్క రాష్ట్రంలో ఎన్నికల వేడి కూడా రాజుకుంది. రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో నాయకులు కూడా ఉదయం 10 గంటల లోపు లేదంటే సాయంత్రం 4 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. వాతావరణంలో రోజు రోజుకి చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఎండల ప్రభావానికి గురి కాకుండా ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావద్దని సూచిస్తున్నారు. బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా గొడుగులు లేదా టోపీని ధరించి మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసాలు మొదలగు పానీయాలు తరచూ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకున్న జీవీఎంసీ అధికారులు రానున్న రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉష్ణోగ్రతల పెరుగుదల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. కిరణమయ్యి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.